హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యామిలీ స్టూడియో. ఈరోజు మా ఇంట్లో జరిగే వదిన మరదళ్ళ గాజుల సందడి చూసి ఎంజాయ్ చేయండి. ముందుగా గాజులని దేవుడి గదిలో పెట్టి మొక్కుతుంది మా అమ్మ. చూడండి మా గాజులు బాగున్నాయా? బాగుంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఇలా మేము అందరము అనుకొని ఒకే రకమైన గాజులు తెచ్చుకున్నాము. ఇలా 5 సెట్స్ తెచ్చుకున్నాము. 5 రకాల కలర్లు అందరు వేసుకుంటారు కదా, మేము కూడా 5 రకాల గాజులు తెచ్చుకున్నాము. అందరు ఒకటే రకం తెచ్చుకున్నాము. మళ్ళీ ఎప్పుడైనా వేసుకున్నా కూడా మంచిగా ఉంటుంది కదా, వదిన మరదళ్ళు అందరూ ఒకే రకం పెట్టుకుంటే బాగుంటుందని మేము అందరం ఒకటేలాగా తెచ్చుకున్నాము. ఇట్లా మా అమ్మ మా మరదలు కలిసి అన్నీ రెడీ చేస్తున్నారు. మా అందరికి పెట్టడానికి చీరలు ముగ్గురికి మంచిగా ఒకటే డిజైన్ ఒకటే కలర్ తీసుకుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యామిలీ స్టూడియో. ఇవాళ మన వ్లాగ్ వదిన మరదళ్ళ గాజులు అందరు పెట్టుకుంటారు కదా, మాకు కూడా పెట్టుకోవాలనిపించింది. అందుకనే ఇవాళ ఇక మాకు అందరికి కుదిరింది, అందుకే పెట్టుకుంటున్నాము. ఇక ఈమె మా మరదలు. హాయ్. హాయ్ అత్తమ్మ. ఈరోజు వదిన మరదలు గాజులు పెట్టుకుంటున్నాం. మా పెద్ద ఆడపడుచు ఇవే, మా చిన్న ఆడపడుచు. ఇవన్నీ గాజులు నేను ఈరోజు షాపింగ్కి వెళ్ళి తీసుకొచ్చాను. ఈ ఆడపడుచుల గాజులు అంట. ఫస్ట్ మా అక్కకి పెడతాను. ఇవి 5 రకాలు వేసుకోవాలంటున్నారా? అవునక్క, అన్ని చిల్ల మీదకి కలుస్తాయి. 5 రకాలు వేసుకో, అందరు వేసుకుంటారు కదా. ముగ్గురం పెట్టుకుందామని మన కోసం తీసుకొచ్చిన. మంచిగా ఉన్నాయిరా, బాగున్నాయిరా. అంటే ఇట్లా మన అన్ని కలర్స్ బాగుంటాయి. మనము 5 కలర్స్ తెచ్చుకుంది ఏంటంటే మనం అన్ని ఆఫీస్ లో కూడా అన్ని డ్రెస్ల మీదకి మంచిగా వేసుకోవచ్చు కదా. శారీస్ మీదకి సెట్ అయితే మంచిగా ఉన్నాయి, బాగున్నాయి. ఇవి కూడా బాగున్నాయి, స్టోన్స్ కలిపి ఇట్లా అన్ని కలిపి వేసుకోమని చెప్పింది. ఇవి కూడా బాగున్నాయిరా, సూపర్ ఉన్నాయి. ఎక్కడ తెచ్చినారు ఇవి? ఇక్కడ దగ్గర షాప్ ఉంటుంది, షాప్ 5 డజన్లు తెచ్చిన. మన ముగ్గురం అందరం కలిసి పెట్టుకున్నామని. అసలు ఎన్ని రోజుల నుంచి అనుకుంటే మనకి ఇవాళ కుదిరింది రా గాజులు పెట్టుకోనికి. అందరు పెట్టుకున్నాడు కూడా అయిపోవచ్చు ఈ పాటికి. మనం ఇవాళ పెట్టుకుంటున్నాం. పెట్టుకోవాలంట పుష్యమాసంలోనా వదిన మరదల గాజులు అంటే ఇంత మనం కలిసి ఉండాలని ఈ బంధం ఏర్పడిందంట. మొత్తానికి మనకి ఇవాళ కుదిరింది రా గాజులు పెట్టుకొని. ఎన్ని రోజులు అయింది మనం కాబట్టి మనం పెట్టుకున్నాం. మొత్తానికి అంతా అమ్మ వల్లనే మొత్తానికి ఇవాళ మనకి సెట్ అయింది. అసలు ఎంత బాగుందక్క గాజులు ఇవన్నీ. తీసుకోరా ఇవి ఫస్ట్. అసలు ఎట్లా సెట్ చేసుకుందాం రా? అందరం సేమ్ సెట్ చేసుకుందామా? చూడు నువ్వు మ్యాచ్ చేయి ఫస్ట్. అటు ఇటు ఎల్లో వేద్దాము, మంచిగా గోల్డ్ కలర్ కంకణాల్లాగా ఉంటాయి కదా. ఎల్లో పక్కన పింక్, ఎల్లో పక్కన పింక్ పెట్టుకుందాము. పింక్ తర్వాత బ్లూ పెట్టుకుందామా? పింక్ తర్వాత బ్లూ. ఎల్లు ఉన్నాయిరా చూడు. పింక్ తర్వాత 2 బ్లూ వేయి. తర్వాత లైట్ పింక్ ఉంది కదా, లైట్ పింక్. ఈ బ్లూ థిక్ బ్లూ. థిక్ బ్లూ తర్వాత స్కిన్ కలర్. స్కిన్ కలర్ తర్వాత ఏమిద్దాం? మళ్ళీ పింక్ వేద్దామా? స్కై బ్లూ. స్కై బ్లూ. స్కై బ్లూ ఏది? స్కై బ్లూ. స్కై బ్లూ తర్వాత మళ్ళీ ఏమిద్దాం? ఎన్ని అయితే 6 అయితే కదా, ఏం కదా. 5 రకాలు 5 రకాలు పెట్టుకుందాం. 5 రకాలే పెట్టుకుందాం. 5 రకాలే పెట్టుకుందాము. మళ్ళీ ఇటు ఏమిద్దాం? మొత్తం 10 డజన్ లెక్క మన అందరికి 5 డజన్ సెట్ అయిపోతుంది. సెట్ అయితే ఇట్లా ఇద్దామా? మళ్ళీ ఎల్లో ఇద్దాం. 3 వేద్దాం. పింక్ మధ్యలో ఉంటే బాగుంటుందేమో రా. ఇట్లా ఇట్లా బాగుంటుందేమో. పింక్ మధ్యలో వేసి అన్ని మంచిగా ఉన్నాయి రా కలర్స్, మంచిగా సెలెక్ట్ చేసినావు కదా. అన్ని మంచిగా ముగ్గురికి సేమ్ ఒకటే సైజ్ వస్తాయి కదా. ఇదా ముగ్గురికి సేమ్, అదొకటి మంచిగా నయమైపోయింది మనకి కదా. ఎవరికి నచ్చినాయి వాళ్ళు మంచిగా పెట్టుకోవచ్చు. మనకి 2, 4 వస్తాయి కదా. 2, 4
ఎట్లా పెట్టుకుందాం? 5 రకాలు పెట్టుకుందామా అని మనకు అదే సరిపోయేది 5 రకాలు పెట్టుకున్నాం. ఫస్ట్ సెట్ చేసుకుందాం రా. చెయ్యిరా, నువ్వు సెట్ చేయి, నువ్వు మంచిగా చేస్తావు. మీ అంత మంచిగా వస్తుంది అక్కడ. నువ్వే మంచిగా సెలెక్ట్ చేస్తావు. అంతే, ట్రెడిషనల్ ఉంటేనే బాగుంటుంది కదా అక్క. ఇట్లా పెట్టుకుందామా? మంచిగా ఉంది. ఏ కలర్ పెట్టినా ఇది పెట్టినా 2 బాగున్నాయా? ఈ కాంబినేషన్ బాగుందిరా. అన్ని ఇట్లే పెట్టుకుందాం. ఈ కాంబినేషన్ అందరం సేమ్ చేసినాం కదా. బాగున్నాయి ఇట్లా. కలర్ కాంబినేషన్ బాగుంది. మంచిగా ఉంది. మళ్ళీ ఇటు ఎల్లో వేద్దామా? అటు ఇటు మంచిగా ఉంటే కంకణాలు లెక్క ఉంటాయి. వస్తే బాగుండదు. బాగుండదు. ఇట్లే బాగుంది అక్క. మల్టీ అంటే ఇట్లనే ఉంటాయి, సింగిల్ సింగిల్. ఇట్లా వేసుకుందామా మరి? ఫస్ట్ నేను నీకు పెట్టానా? పెట్టి మళ్ళీ ఒకసారి బొట్టు పెట్టుకుందాం. మా వదినమ్మ నాకు గాజులు పెట్టబోతుంది. ఇట్లా ఇవి ఇట్లానే ఉండేనా? ఇది అందరు ఇదే పెట్టుకుంటారంట అక్క. తర్వాత ఇంకేద్దామా? బేబీ పింక్. ఈ చేతికి కూడా వేస్తా, తర్వాత మళ్ళీ అక్కిస్తుంది సార్. మళ్ళీ మళ్ళీ అదే ఫస్ట్ ఎల్లో కదా. తర్వాత ఇప్పుడు అక్కేస్తుంది. మంచిగా ఉన్నాయి కదా. ఆపురా కదా. సూపర్ గా నాకు ఫ్రెష్గా ఉంది. నలుపు ఇది మా సిస్టర్కి కూడా మా మరదలుగా అట్లా బొట్టు పెట్టి తర్వాత తనకు కూడా గాజులు వేస్తుంది. ముగ్గురం సేమ్ కలరు సేమ్ సైజ్ గాజులు అందరం మంచిగా వేసుకున్నాము. మా అందరికైతే చాలా బాగా నచ్చినాయి గాజులు. వేసుకున్న తర్వాత అయితే ఎన్నిసార్లు చూసుకున్నామో మా గాజులు బాగున్నాయి అని.
మీకు కూడా మా గాజులు నచ్చినట్లయితే లైక్ చేయండి. వదిన మరదల గాజులు అనేది ఒక మంచి అకేషన్ అండి. మనం అందరం కలిసి మంచి ఆనందంగా జరుపుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం మనకు. ఇట్లాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు కాబట్టి మనం వచ్చినప్పుడే యూజ్ చేసుకొని అందరం కలిసి మంచిగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. చూడండి వాళ్ళు గాజులు చూపెడుతున్నారు, ఎంత బాగున్నాయో. జిలేబీ కూడా చాలా బాగుంది. ఇలా అందరం గాజులు వేసుకున్న తర్వాత ఇలా ఫొటోస్ దిగాము. చూడండి మా అందరు గాజులు ఒకటే రకంగా ఎంత బాగున్నాయో. మీరు కూడా ఇలా అందరు ఒకటేలాగా వేసుకుంటే ఏంటంటే మనకు మంచిగా అనిపిస్తుంది. ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క గాజులు, నీకు నచ్చింది నువ్వు, నాకు నచ్చింది నేను వేసుకుంటా అంటే మంచిగా అనిపించదు. ఇలా అందరం కలిసినప్పుడు అందరం మంచిగా ఒకటేలాగా వేసుకుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది. ఇట్లా అందరం కలిసి ఇక చాలా రకరకాల పోజులలో ఫొటోస్ దిగినాము. అసలు ఎంత బాగా నచ్చినాయో మాకైతే. నా కోడలకు నా బిడ్డలు గాజులు పెట్టించారు, వదిన మరదళ్ళ గాజులట. నేను నా బిడ్డలకు బట్టలు పెడుతున్నాను. ఇది ఎంబడే సాంప్రదాయం కాబట్టి బట్టలు పెట్టి పంపిస్తాను. ఏదో ఒకటి తర్వాత ఇప్పుడు మా అమ్మ మా అందరికీ బట్టలు పెడుతుంది. ఇట్లా మా అమ్మకి ఏ అకేషన్ వచ్చినా ఖచ్చితంగా మాకు బట్టలు పెట్టే పంపిస్తుంది. ఈసారి అయితే ముగ్గురికి ఒకటే కలర్ తెచ్చింది. ఇక కట్టుకున్నప్పుడు ఎంత ఆనందపడుతుందో. ముగ్గురికి సేమ్ ఉండాలని చెప్పేసి ముగ్గురికి సేమ్ కలరు సేమ్ తెచ్చింది. ఇక మా మర్దలకి కూడా బాగా నచ్చింది. తనకు సర్ప్రైజ్ అనమాట. ముగ్గురికి ఒకటే తెస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. మస్తు సర్ప్రైజ్గా ఫీల్ అయింది. చాలా నచ్చింది తనకు కూడా. మీకు అందరికీ తెలిసిందే కదా, బట్టలు పెట్టిన తర్వాత కాలు మొక్కడం. అమ్మ ఇదండి వదిన మరదళ్ళ గాజుల వీడియో. మీకు నచ్చినట్లయితే మీరు కూడా పెట్టుకోండి. ఇదే మూఢనమ్మకం అని అనుకోకండి. ఎందుకంటే ఇది పెట్టుకోవడం వల్ల మనకే ప్రేమలు అనేటివి పెరుగుతాయి. మంచిగా మన అమ్మగారింటికి పోయినట్టు ఉంటుంది, మంచిగా పెట్టుకున్నట్టు ఉంటుంది, వాళ్ళతోని టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. ఇది మంచిగా ఉంటుంది కాబట్టి పెట్టుకోవచ్చు. ఇది ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, ఇప్పుడే పెట్టుకోవాలి అప్పుడే పెట్టుకోవాలని ఏం లేదు. దీనివల్ల మన మధ్యలో అనుబంధం అనేది పెరుగుతుంది. మళ్ళీ ఆడవాళ్ళ సౌభాగ్యం అనేది మంచిగా ఉంటుంది కాబట్టి ఈ వదిన మరదల గాజులు ఎవరు నిజంగా ఎవరు సృష్టించిండ్రో కానీ ఇది దీనివల్ల మంచి జరుగుతుంది. మనం అందరం బాగుండాలనే కదా ఇట్లాంటి అన్ని ఆచారాలు పెట్టిరు పెద్దవాళ్ళు. కావున మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.